మిత్రులకు నమస్కారం. నా పేరు వినోద్ నాయక్. ఈరోజు ఈ మధు అయితే ఎవరైతే ఉన్నారో ఆ బాధిత పక్షాన ఈరోజు మా విలేజ్ నుంచి, మాది దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, సాగర్ నియోజకవర్గం కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ బాధితులు మొత్తము మా విలేజ్ లోనే మా సొంత అన్ననే 2 కోట్ల రూపాయలు ఈ మధు అనే వ్యక్తికి సమర్పించడం జరిగింది. వీళ్ళ ఒక స్కామ్ ఏంటంటే, 1 కోటి రూపాయలు ఇస్తే 15 రూపాయలు ఇంట్రెస్ట్ కాడికి నెలకు వచ్చేసి 15 లక్షలు ఇచ్చే బ్యాచ్. ఆ బ్యాచ్ ని తయారు చేసుకుని ఇప్పుడు వీళ్ళైతే ఎవరిని మభ్యపెట్టి వీళ్ళని అధిక వడ్డీ ఆశ చూపించి వాళ్ళ నుంచి ఒక చైన్ వైజ్ సిస్టమ్ గా ఒక క్రియేట్ చేసి వాళ్ళ నుంచి బాధితుల నుంచి పైసలు తీసుకొని వీరు వేరే దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలాంటి మంగ్లీ పేర్లు ఇంకో పేర్లు భారీగా వాడుకొని వాళ్ళని ఆశ చూపించి ఈరోజు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఈరోజు పైసలు తీసుకొని వాళ్ళకి అధిక ఆశ, వడ్డీ ఆశ చూపించి ఈరోజు అమాయకులను బలి తీసుకున్న పరిస్థితి. ఈరోజు ఈయన బలరాం అనే వ్యక్తి, ఈయన క్యాంపస్ స్టూడెంటే, ఈయన బాధితుడే ఈరోజు మందు దాగి చనిపోయిండు. ఈరోజు బాధితుల పక్షాన తీసుకున్న వడ్డీ పైసలు ఏవైతే ఉన్నాయో వాటికి తీర్చలేక వాళ్ళ ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్లు పెట్టి, ల్యాండ్ పేపర్లు పెట్టి, బ్యాంకు లోన్ తీసి వాళ్ళకు ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి వీళ్ళకు నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఈరోజు వీళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఈ మధు అనే వ్యక్తి, ఈ బాలాజీ అనే వ్యక్తి, ఈ శివ అనే వ్యక్తి, ఈ మంగ్లీ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు ఈ బాధితులు అనేది చావుకు కారణం లేకపోయేది. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో హాయిగా ప్రశాంతంగా వచ్చిన అరకొరక జీతాలతో కావచ్చు, అరకొరక డబ్బులతో కావచ్చు ప్రశాంతంగా బతికేవాళ్ళు. ఈ రోజు గిరిజనులు ఈ స్థాయికి, మా గిరిజనులను మమ్మల్ని మోసం చేసే స్థాయికి దిగజారంటే వాళ్ళ తెలివి ఏ రకంగా ఉందో, వాళ్ళ తెలివి ఏ విధంగా పై స్థాయికి ఉందో, వాళ్ళు ఏ పెద్ద కోణాలతో, పెద్ద తలకాయల చేతుల్లో ఉన్నారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఈ రోజు సంపత్ నాయక్ గారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని, ఈ స్కామ్ ని బయట పెట్టడం ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న బంజారా బిడ్డలు సంపత్ అన్న గారికి ఫోన్ చేసి, రాథోడన్న రవి అన్న గారికి ఫోన్ చేయడం వల్ల ఈ సమస్య పై స్థాయికి చేరుతుంది. ఈ రోజు గ్రామీణ ప్రాంతం నుంచి వేలాది సంఖ్యలుగా ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా కాల్ చేసి, అన్న మాకు కూడా 2 కోట్లు ఇచ్చినాం, మాకు కూడా 5 కోట్లు ఇచ్చినాం, మేము ఒక 3 కోట్లు ఇచ్చినాం, మా ల్యాండ్ కూడా పెట్టినాం, మా ఇల్లు కూడా పెట్టినాం అని ఈ రోజు మీడియా సమక్షంగా రాని వాళ్ళు వాళ్ళ మొరను సంపదన్న లాంటి వాళ్ళకి, అశోక్ అన్న లాంటి వాళ్ళకి, మా లాంటి వాళ్ళకి విన్నపించుకోవడం జరుగుతుంది. మా పక్షాన ఈ బిడ్డలకు న్యాయం జరగడానికి వాళ్ళని 100% ఈ మంగ్లీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నారో, వాళ్ళ చెల్లె అయితే ఉన్నారో, వీళ్ళందరూ మధు వాళ్ళ ఇంటికాడ ఎందుకు పోయారు, వాళ్ళ చెల్లెలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఫంక్షన్ కి పిలుస్తావు, ప్రతి కార్యక్రమానికి పిలుస్తావు, ప్రతి బర్త్డేగా పిలుస్తావు, నీకు 15 లక్షల ఏదో గోల్డ్ చైన్లు అంట, ఏవో గోల్డ్ నెక్లెస్లు అంట, ఇవంతా ఆరోపణలు ఉన్నాయి. దీనికి రుజువు చేసుకోవాల్సిన అవసరం నీ ముందు ఉంది. కాబట్టి మా గిరిజన బిడ్డగా మేము కూడా స్వీకరిస్తాం. మీరు గిరిజన ట్యాగ్ వేసుకొని, గిరిజన కార్డులు ఆడుకొని ఈరోజు గిరిజన బిడ్డలనే మోసం చేసే స్థాయికి ఎదిగిరు. కాబట్టి ఈ యావత్ తెలంగాణలో ఈ బాధితులు ఎవరున్నారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతాం. మీరు కూడా మాకు అండగా నిలబడాలని, మీడియా వాళ్ళు కూడా వీటిని ఎంత పాసిబుల్ అయితే అంత ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాం.